వండిపోయింది. ఇంట్లో వస్తువులు నగదు దోచుకుపోయారు. ఇలా దొంగతనాల గురించి మనం సాధారణంగా వింటూ ఉంటాం. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ దొంగ చోరీలు వింతగా ఉన్నాయి. వందల సంఖ్యలో దొంగతనాలు చేసినా ఖరీదైన వస్తువుల్ని దోచుకుపోలేదు. ఇంతకీ ఈ వింత దొంగ చేసిన చోరీలు వింటే ఆశ్చర్యం కలక్కమానదు. ఎందుకంటే అతను మహిళలు ఆరవేసిన జాకెట్లు ఎత్తుకుపోయాడు. ఈ వింత ఘటన నర్సాపురం మండలంలో జరిగింది. గత 6 నెలల నుంచి రాత్రి సమయాల్లో మహిళల జాకెట్లు కనిపించకుండా పోతున్నాయి. బాత్రూంలో బయట ఆరేసిన వాటిని ఎత్తికెళ్లిపోతూ ఉండడంతో గ్రామస్తులు నిఘా పెట్టి దొంగను పట్టుకున్నారు. అతని సంచిలో జాకెట్లు ఉండడం చూసి కంగుతిన్నారు. వేములదేవి గ్రామానికి చెందిన వ్యక్తిగా దొంగను గుర్తించారు. గ్రామస్తులు దొంగను నిలదీయడంతో ఇప్పటి వరకు 300కు పైగా జాకెట్లు దొంగలించినట్లుగా ఒప్పుకున్నాడు. ఇక దొంగలించిన వాటిని కాలువల్లో పడేసినట్లు చెప్పాడు. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో గ్రామస్తులు దొంగను పోలీసులకు అప్పగించారు. తీసుకెళ్ళాను తగలు పెట్టేసాను లేదా ఇంకోటి చేశాను ఏదో మాట చెప్పు ఇంకెప్పుడు చేయనని చెప్పే కదా అది ఇంత ముందు చేసిన నువ్వేనా ఇప్పుడు ఆ జాకెట్లు ఎవరు మీ అత్తగారిగా అది చెప్పమాను ఆ జాకెట్లు ఎవరు మీ వాళ్ళు అంటే మా అత్తగారు సరే అంతవరకు ఓకే ఎందుకు చేస్తున్నావు చెప్పు దేనికి ఎట్టుకెళ్తున్నావు మరి ఎందుకు తగలు పెడుతున్నావు ఏంటి చెప్పి ఏం చేస్తున్నావు తర్వాత 2 కోట్లు పైకి దగ్గర పదా మీ చెల్లి మీ అక్కయ్య ఎవరే అవునా కదా నువ్వు అనొప్పు బండెక్కిచ్చు నువ్వు అనొప్పు తాళం దాన్ని ఉందా అలా కాదు అసలు 11 అవ్వాలి జాకెట్లో దొరికాడు ఇడే అది ఫ్లాష్ ఆన్ చెప్పి ఫ్లాష్ ఆన్ చేయాలి.